మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చాలని ఇష్టపడుతున్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు ఎంతో ప్రోత్సహిస్తూ మీ ప్రతి అక్కర్ను, మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏదైతే మనం ప్రభు కోసం కనబడుతున్నామో వాటన్నిటినీ దేవుడు ఇస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకోసమేనంటే దేవుడు ఐశ్వర్యవంతుడు, సమస్తం అయింది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే తప్పకుండా మనకి ఇస్తాడు. ఆయన అడుగుడి మీకు ఇవ్వబడినాడు కదా. కాబట్టి ఆయన మహిమలో ప్రతి అవసరాన్ని క్రీస్తు యేసునందు మనకి తీరుస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి కనాన్ దేశానికి ప్రయాణమవుతున్నప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో దేవుడు మన్నాతో వారిని పోషించాడు. వారి ప్రతి అవసరాన్ని తీర్చాడు. మాంసం లేదంటే మాంసాన్ని ఇచ్చాడు, నీరు లేదంటే నీరుని ఇచ్చాడు, ఆహారం లేదంటే ఆహారాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ వారితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడానికి ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు వారితో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మన ప్రతి అవస్థతను, మన ప్రతి అక్కర్ను తీర్చే దేవుడు మన దేవుడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈ పరిస్థితి నుంచి నాకు ఎవరు ఆదుకుంటారు, నాకు ఈ అవసరత ఉంది, ఈ అవసరత ఎలా తీరుతుంది అని చెప్పేసి లోకం వైపు, ఎవరైతే సహాయం చేస్తారో వారి వైపు, వీరి వైపు మనం కనిపెడుతూ ఉంటుంటాం. కొన్నిసార్లు నిరాశ నిస్పృహకు కూడా గురవుతుంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభు మీద ఆధారపడుతూ మన అక్కర్లన్నింటినీ తేటగా ప్రభు ముందు తెలియపరిచినప్పుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీతిమంతులైన ఆకలి కొనేవుడు, ఆయన మీద ఆధారపడే బిడ్డల్ని అంత మాత్రం విడిచిపడే దేవుడు కాదు. ఆయన సింహం పిల్లలు ఏముకుంటాయేమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయక మానడనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన ప్రతి అవస్థతను, మన ప్రతి అక్కర్ను, ఏదైతే మనకి కొదువుగా ఉందో వాటన్నిటినీ దేవునికి తెలియపరుద్దాం, ఆయన సన్నిధిలో కనబడదాం, పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం. తద్వారా మీ ప్రతి అవస్థతను, మీ అక్కరను అన్నింటినీ తీరుస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియుల జీవితంలో ఏ అవసరత ఉందో ప్రభా, ప్రతి అవసరతను, ప్రతి అక్కర్ను మీ ఐశ్వర్యం చెప్పిన తీర్చమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభా, కుటుంబ అవసరతలు, శారీరక అవసరతలు, మానసిక అవసరతలు, ఆధ్యాత్మికంగా ఏదైతే కొద్దిగా ఉందో ప్రభా, వాటన్నింటినీ ప్రభా మీ కృపా సమృద్ధి నుండి వారి ప్రతి అక్కర్ను మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. ఇశ్రాయేలును పోషించిన దేవుడు నాయన, ఏలియాను పోషించిన దేవుడు ప్రభా, మమ్మల్ని కూడా మీరు పోషిస్తారని నమ్మి మీకు స్తుతిస్తూ మీ కృప నుంచి
మరి ప్రతి అక్కరిని తీర్చి మీరు మహిమ పొందమని ప్రతిపాలుకుంటూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును ఆ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీ ప్రతి అవస్థతను ప్రతి అక్కరను తీర్చేట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు.